హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. తనికెళ్ళ కళ్యాణి గారు రచించిన రాగమయం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 4వ భాగాన్ని మొదలెడదామా? సోఫా కవర్లు, పిల్లోల కవర్స్ గౌరీ చేత దగ్గరుండి కీర్తన మార్పిస్తోంది. విజయ తండ్రి వెంకటరమణ రోజూ భార్యకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఆవిడ మురిపంగా మనవరారి కబుర్లు చెప్పింది. అయితే మనవరాల్ని వదిలి ఇప్పట్లో రావా? ఆయన వేళాకోళం చేశారు. ఆవిడ నవ్వుతూ, మీరు ఉండలేకపోతున్నానంటే వస్తాను అంది. విజయ్ పంపడం లేదండి అని తేల్చేసింది. నువ్వు అక్కడ ఉండాలనుకున్నన్ని రోజులు ఉండిరా. ఆనక మీ తల్లి కొడుకులను కలిసి ఉండనీయలేదని నన్ను తిడతావు అన్నారు. ఆవిడ కొడుక్కి హితబోధ మొదలుపెట్టింది. పాపను తీసుకుని కొడుకు కోడలు వస్తే ఆయనే మెత్తబడతాడు. అందరం కలిసి ఉండొచ్చు. విజయ్ కీర్తనతో తమ ప్రయాణం సంగతి చెప్పాడు. అమ్మ మనతో అక్కడికి వెళ్దామంటూ అనుకుంటోంది. పాపను నాన్నకి చూపించినట్లవుతుంది అన్నాడు. కీర్తనకి ఒళ్ళు నొప్పులుగా, భరించలేని తలనొప్పిగా ఉంది. అందుకే ఈసారికి అతన్ని వెళ్ళి రమ్మంది. అతడు పాపను తీసుకువెళతానన్నాడు. మర్నాడు భోజనాలు చేసి వెళ్లాలన్న నిర్ణయం అయింది. విజయ్ తల్లికి, వదినకి మంచి ఖరీదైన చీరలు తెచ్చాడు. తండ్రికి, అన్నకు, పిల్లలకు బట్టలు కొన్నాడు. ప్రయాణం నాడు శ్రావణి చికెన్ వండింది. అంతా తృప్తిగా తిని కారులో బయలుదేరారు. కీర్తన కూతుర్ని ముద్దు పెట్టుకుంటూ, పాప ఎప్పుడూ నన్ను విడిచి ఉండలేదు, రాత్రికి వచ్చేస్తారు కదా అంది. అమ్మా, డాడీ ఉన్నారు కదా, ఉంటాను అంది శృతి. శ్రావణి దాని చేత డాడీ అని విజయ్ను పిలిపించటం మొదలుపెట్టింది. అమ్మాయి, నిన్ను రమ్మంటే ఒంట్లో బాగుండలేదన్నావు, అందుకని నా మనవరాల్ని తీసుకెళ్తున్నాను. బెంగ లేదు, నేను చూస్తాను కదా అంది సౌభాగ్యలక్ష్మి. అత్తయ్య, అది పుట్టాక నేను విడిచి ఉండలేదు, రాత్రికి పంపేయండి వేడుకోలుగా అంది. అంతా అలాగేనంటూ బయలుదేరారు. కాలింగ్ బెల్ మోగటంతో కీర్తన వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఈశ్వర్ అన్నయ్య. బావున్నావా అమ్మా అని నవ్వబోతున్న ఈశ్వర్ ఆమెను చూసి తెల్లబోయాడు. ఏడవడం వలన వాచి ఎరిపెక్కిన కళ్ళు, కళావిహీనమైన ముఖం, నీరసంగా కనిపిస్తున్న కీర్తనను చూసి అతను ఆందోళన చెందాడు. తనతో తెచ్చిన పళ్ళు, స్వీట్లు, బట్టలు ఉన్న బ్యాగ్ను కింద పడేసి, అలా ఉన్నావేమిటమ్మా, పాప బావగారు బావున్నారా అంటూ అడిగాడు. అన్నయ్య అంటూ కీర్తన ఏడుస్తూ సోఫాలో కూర్చుండిపోయింది. ఏం జరిగిందంటే చెప్పదు, ఏడుస్తూనే ఉంది. గౌరీ గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చింది. అతడు ఆ విషయం పట్టించుకోకుండా, ఏం జరిగిందమ్మా అంటూ ఆమెను అడిగాడు. నా పాపను వాళ్ళు తీసుకెళ్లారు అంటూ వెక్కుతూ చెప్పింది. ఎవరు తీసుకెళ్లారు? అతను అయోమయంగా అడిగాడు. ఆమె సమాధానం చెప్పాలనుకున్న ఏడుపు వలన వీలవలేదు. గౌరీ జరిగిన విషయం అంతా చెప్పింది. అతడు విస్మయంగా విన్నాడు. అమ్మగారికి ఈ మధ్య సరిగ్గా భోజనం లేదండి, ఒంట్లో బావుండక వెళ్ళలేదు. అయ్యగారు పాపతో వెళ్లారు చెప్పింది గౌరీ. తనని బాగా చూసే అమ్మగారు అలా ఏడుస్తుంటే దానికి ఏడుపొస్తుంది. బావగారు ఉన్నారు కదమ్మా, రాత్రికి తీసుకుని వస్తారు, నీవు కంగారు పడతావని ఆయనకు తెలుసు కదా అన్నాడు ఎలాగో. గౌరీ అతడు కాళ్ళు కడుక్కోవడానికి వచ్చినప్పుడు అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పింది. తనని చూడగానే ఎంతో సంబరంతో పాపతో ఎదురొచ్చి అందరి విషయాలు అడిగే చెల్లి అలా శోకదేవతలా కనిపిస్తుంటే అతడికి చాలా బాధగా ఉంది. మరొక గంటకి అతడు బతిమాలగా నచ్చచెప్పగా కీర్తన కొంత సర్దుకుంది. ఈశ్వర్ బయటకు వెళ్ళి మీల్స్ తీసుకుని వచ్చాడు. విజయ్కి వేరే ఉంచి వాళ్ళు భోజనం పూర్తి చేశారు. అప్పుడు ఫోన్ మోగింది. మరి కాసేపట్లో పాపతో దిగుతాడనుకున్న విజయ్ ఫోన్ చేసేటప్పటికీ ఆమె తత్తరపడింది. మనసు భయంగా ఏదో శంకిస్తోంది. కీర్తన విజయ్ చెప్పిన మాటలు ఎలా వింటుందో ఆమెకే తెలీదు. అంతలో విజయ్ శృతికి ఫోన్ ఇచ్చాడు. పాపా, శృతి, నా తల్లి, ఎలా ఉన్నావు గొంతు వణుకుతుంటే అడిగింది. శృతి అటు నుండి, అమ్మా అన్నం తిన్నావా అడిగింది. శృతి, నువ్వు తిన్నావా ఆత్రంగా అడిగింది. పెద్దమ్మ కథ చెప్తూ పెట్టిందమ్మా, తాతగారు నన్ను నాన్నని ఉండమన్నారు, రేపు సాయంత్రం వస్తాను అంది శృతి. పాప నుండి విజయ్ అందుకున్నాడు. రేపు సాయంత్రం వస్తాం, గౌరీని ఇంట్లో ఉండమను అని ఏవో చెప్పబోతున్న అతన్ని ఆపుతూ, మీరు మరొకసారి పాపను తీసుకొస్తానని చెప్పొచ్చు కదా, నేనుండలేనని తెలిసే పాపను అట్టిపెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి అడిగింది. విజయ్ చిన్నగానే అయినా తీవ్రంగా అన్నాడు. పిచ్చిగా మాట్లాడుకో, పాప నాతోనే కదా ఉంది, అనవసరమైన ఆలోచనలొద్దు.
ఈశ్వర్ విజయ్కి ఫోన్ చేశాడు. పాప మీరు బాగున్నారా? చెల్లి ఒకటే ఏడుస్తోంది. విజయ్ రిలీఫ్గా అన్నాడు. ఓ మీరొచ్చారా? నాకు మీ చెల్లి బెంగ తగ్గించారు. మా నాన్నగారు పాపను వదలలేక ఈరోజు ఉండమన్నారు. రేపు సాయంత్రం వచ్చేస్తాం. తనకి చెప్పండి. ఈశ్వర్ తను మర్నాడు ఉదయం వెళ్ళిపోతున్నానని చెప్పాడు. సామాన్యంగా అతను 1-2 రోజులున్న ఫ్రెండ్స్ దగ్గరుంటాడు. కీర్తనని చూసి వెళ్తూ ఉంటాడు. రాయభార సమయంలో ద్రౌపది తన ఆవేదనను బాధను శ్రీకృష్ణునికి తెలియచేస్తూ అంటుంది. నీవు సుభద్ర కంటే కడునెయ్యము గౌరవం దల్పిద సంభావన చేయుదు అని చెబుతూ ఉంది. శ్రీకృష్ణుడు తన గారాల చెల్లి సుభద్ర కంటే ఎక్కువగా ద్రౌపదిని గౌరవిస్తాడని ఆమె అంటే అభిమానమని అందరికీ తెలుసు. అదే ద్రౌపది చెబుతుంది. అంత కీర్తి పొందిన ద్రౌపదిని దుశ్శాసనుడు దుర్యోధనుడు అవమానించారు. ఈశ్వర్కి కీర్తన అంటే ప్రాణం. అతడు తన వారిని తలుచుకున్నా తలుచుకోకపోయినా జమదగ్ని కుటుంబాన్ని తలుస్తాడు. ఆ కుటుంబంలో బ్రతికినందుకు గర్వపడతాడు. పెద్ద చదువు చదివి బెంగళూరులో జాబ్ చేస్తూ కూడా పాత ఈశ్వర్లాగే వాళ్ళ దగ్గర మసులుతాడు. కీర్తన కంపిస్తున్న స్వరంతో అంది. చూసావా అన్నయ్య, రాత్రికి వాళ్ళు రావటం లేదు. పాపనుంచొద్దని మీ బావను బ్రతిమాలాను. అయినా వాళ్ళ కోసమని ఆయన దాన్ని ఉంచేశారు. వాళ్ళ వంటలతో నన్ను బాధ పెట్టినా ఆయన వాళ్ళని ఏమీ అనలేదు. ఇప్పుడు పాప విషయంలోనూ అంతే. ఈశ్వర్ 5 నిమిషాలు ఆలోచనలో మునిగిపోయాడు. అయ్యో నా జీవితం ఎలా అయిందో అన్న ఆమె మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు. చూడు చెల్లి, ఈ పెళ్లికి నువ్వు సిద్ధమైనప్పుడే ఇవన్నీ ఆలోచించుకోవాలి. అతడు మగవాడు. అతడి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా కాదనగలడు? పాప అతడికి కూతురు, వాళ్ళ ఇంటి వారసురాలు. తల్లిదండ్రులు ఉంచమన్నప్పుడు ఎలా రాగలడు? ఈ కులాంతర వివాహాల్లో పిల్లలు చేసిన పనికి పెద్దలకు కోపం వస్తుంది. 4 రోజులు ఎడం చేస్తారు. తర్వాత వాళ్ళ కోపం తగ్గాక దగ్గరవుతారు. ఎవరి పిల్లలను ఎవరు వదులుకుంటారు? రక్త సంబంధం అన్నిటికంటే అతీతమైనది. కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే నీకే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నాడు. కీర్తన అతని మాటలకు గాయపడ్డట్లు చూసింది. ఎలాగో అడిగింది. మరి నువ్వు తప్ప మన వాళ్ళెవరూ నా గురించి ఆలోచించటం లేదు కదన్నయ్య. వాళ్ళ కోపం ఇన్ని రోజులు గడిచినా తగ్గలేదేం? ఈశ్వర్ బాధగా చెప్పాడు. వాళ్ళకి నీ పట్ల కోపం లేదమ్మా, బాధ. వాళ్ళు జరిగిన విషయానికి తమదే తప్పు అనుకుంటున్నారు. నిన్ను ఆహ్వానించలేక వాళ్ళు రాలేక నరకయాతన పడుతున్నారు. అది కాదన్నయ్య, నిన్ను చేరదీసిన వాళ్ళు మా పెళ్ళికి అభ్యంతరం ఉండదనుకున్నాను. కానీ వాళ్ళు పూర్తి చేయలేకపోయింది. ఈశ్వర్ బాణం దెబ్బతిన్నవాడిలాగా కీర్తన వైపు చూశాడు. ఏమిటమ్మాయి, చదువులో మేధావి, లోకజ్ఞానం మాత్రం లేని ఇంత అమాయకురాలా? చెల్లి, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎక్కడి నుండో గాలివాటంగా పడిన వాడిని నేను. కుటుంబాన్ని కోల్పోయిన దురదృష్టవంతుణ్ణి నేను. ఒక యాచనతో వాళ్ల పాదాల వద్ద చోటు కోరిన వాడిని నేను. ఆ కుటుంబం ఉదాత్తమైనది కనుకే నన్ను గుండెలకు హత్తుకుంది. విశ్వాసపాత్రమైన ఒక కుక్కనమ్మా నేను. ఇప్పుడు చెప్పు, నేను మీ వారు ఒకటేనా? ఆ ఇంట్లో పుట్టిన తులసి మొక్కవమ్మా నువ్వు. చేయకూడని పని నువ్వు చేశావు. ఎలాగా మీ పెళ్ళి అయ్యగారు చేయగలరు? ఆయన మీ వారికి నిన్ను కన్యాదానం చేయగలరా? వివాహ సమయంలో కన్నతండ్రి కన్యాదానం చేయడానికి సంసిద్ధుడై ఇలా మన హైందవ సంప్రదాయంలో చెబుతాడు. కన్యాం కనక సంపన్నాం కనక బరైణ్యుత్యాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషియ. అర్థం ఏమిటంటే, ఓ నరుడా, ఈమె బంగారం వంటి మనసు కలది, కనకం వంటి శరీర ఛాయ కలది, శరీరమంతయు బంగారు ఆభరణములతో నిండినది. నా పిత్రాదులు విజయమనడి సంసారమును పొంది శాశ్వత బ్రహ్మలోకం నందు నివాసమున్నట్లు శృతి వలన విన్నాము. నేను కూడా ఆ శాశ్వత సుఖప్రాప్తి పొందుటకు విష్ణు స్వరూపుడవైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయుచున్నాను. విశ్వంబర సర్వభూతాపాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదస్యామి పితృణం తరణాయవై. అర్థం, నాచే నీకివ్వబడుతున్న కన్యాదానమునకు పంచభూతములు, పంచశక్తులు, బ్రహ్మాదులు మున్నగు దేవతలు సాక్షిగా నందురుగాక. నా పితృదేవతలు తరించుగాక. నా కన్యను స్వీకరించి నన్నానందింపచేయుము అని కన్య తండ్రి వరునితో ప్రమాణవాక్యములు పలికి వధువు వరుని చేతులను కలిపి కొబ్బరి బొండం దోసిలి అందుంచి పాలను పోయిచూ కన్యాదానం చేస్తాడు. 18 వర్షాత్ కన్యా పుత్రపత్రాల్పిత మయా
ఇదానీం తవ భాస్యామి దత్తాం స్నేహాన పాలయ. ఓ వరుడా, కుమారుడితో సమానంగా పెంచుకున్న 18 సంవత్సరాల వయసు గల ఈ కన్యను నీకు దానముగా ఇచ్చుచున్నాను. నీవు ప్రేమాభిమానాలతో చూసుకో అని వధువు తండ్రి వరునితో అంటాడు. వరుని లక్ష్మీ స్వరూపినిగా భావించి కాళ్ళు కడిగి కన్యాదానము చేస్తాడట. వివాహం అంటే ఇంత పవిత్రమైన క్రతువు. మీ నాన్నగారు నువ్వు ఎంచుకున్న అబ్బాయిని ఇలా భావించగలరా? ఆయన మనస్ఫూర్తిగా అతడిని విష్ణుస్వరూపముగా అనుకోగలరా? అతని కాళ్ళు కడిగి కన్యాదానము చేయగలరా? ఆ నీళ్లు తనపై చల్లుకోగలరా? ఎలా ఇవన్నీ చేయగలరు అని శశాంక గారి వద్ద ఆయన బాధపడలేదా? చెప్పమ్మా, చెప్పు. మోయలేని భారమున ఆయనపై ఉంచటం నీకు తగునా? ఆయన ఒక జీవోత్సవంలాగా బ్రతుకుతున్నారమ్మా. నువ్వు వివాహం చేసుకుని వచ్చాక ఆ ఇంట్లో చైతన్యం లేదమ్మా. తల్లిదండ్రులను ఉత్సాహపరచాలని ఆ పిల్లలిద్దరూ ఎంత శ్రమ పడుతున్నారో చెప్పలేను. క్రమేపీ ఈశ్వర్ స్వరం భారంగా పలికింది. కీర్తన రాయిలాగా కూర్చొని వింటుంది. వారి వ్యధను నేనెలా పోగొట్టగలను? వాళ్ళు నాకు జీవితం ఇచ్చారు. నేను వారిని సంతోషంగా ఉంచలేకపోతున్నాను. అమ్మగారు నిత్యం బాధపడుతూ అనే మాటలేమిటో తెలుసా అమ్మా? కూతురు తప్పు చేస్తే అది తల్లి దోషమట. ఆ పిచ్చి తల్లి అనే మాటలు అవే. ఎంత కుమిలిపోతూ ఆ మాటలంటుందో నీకు తెలీదు, బాధతో చెప్పాడు ఈశ్వర్. కీర్తన తెల్లపోయి వింటుంది. ఆమె మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతున్నాయి. అన్నయ్యలాగా తనెందుకు ఆలోచించలేకపోతుంది? ఏ శనిగాడు నెత్తిమీద కూర్చుని తన జీవితాన్ని పక్కదారి పట్టించాడు? వెంటనే జరుగుతున్న సంఘటనలు ఆమె మస్తిష్కాన్ని బాధపెడుతున్నాయి. ఎలాగో అడగలేక అడిగింది. నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను చూసి వెళుతున్నావని అమ్మకి నాన్నగారికి తెలుసా? చెల్లికి తమ్ముడికి మాత్రమే తెలుసు, బరువుగా చెప్పాడు. చెప్పే ధైర్యం అన్నయ్యకు లేకపోయిందా? బాధగా అనుకుంది. దేవిగారికి మిత్రురాలి మీద ఇన్నాళ్లకు దయ కలిగిందన్నమాట. ప్రతిమ నిష్ఠూరంగా అంటూ ఎదురొచ్చింది. శృతిని ప్రతిమ దగ్గరికి తీసుకుంది. తనే పిల్లలను పిలిచింది. ఈరోజు సెలవు కదా, ఈ పిల్ల రాక్షసులు ఇంటి వద్దే ఉన్నారు అంటూ వచ్చిన వాళ్ళకి కీర్తనను చూపించింది. ఈమె నా ఫ్రెండ్, కలిసి చదువుకున్నాం. ఆమె పాప శృతి. మాలాగా మీరు మంచి ఫ్రెండ్స్ అవ్వాలి. మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి ఆడుకోండి ఆర్డర్ వేసింది. భరత్ గారాలు పోతూ మాకేదైనా ఆడుకోవడానికి పెట్టమ్మా అన్నాడు. పాప మేఘన కప్పులు 3 చిన్న స్పూన్లు తెచ్చి తల్లికి అందించింది. వట్టి తిండిపోతులు అంటూ ముద్దుగా విసుక్కుని కప్పుల నిండా కారపూస పాలకోవలు పెట్టింది. మేమేం పాపం చేశాం, మాకు కప్పులు తెండి అంది ప్రతిమ. పాప నవ్వుతూ తెచ్చింది. ప్రతిమ వాళ్ళకి పెట్టుకుంది. భరత్ ఫిర్యాదుగా అన్నాడు. మాతో మీరేమైనా ఆడతారా? మీరు మాకివ్వకుండా ఎందుకు మైసూరుపాకు వేసుకోవాలి? ప్రతిమ వాడి నెత్తిమీద ఒక్కటి మొట్టి, మీరు అవి తిని రండిరా, ఇస్తాను. అన్నీ ఒకేసారి ఇస్తే నువ్వు హాంఫర్ట్ చేసేస్తావని నాకు తెలీదా అంది. నాకొద్దు, వాళ్ళకివి కూడా ఇయ్యి అంటున్న కీర్తనను కసిరింది. ఏం మనకు నోరు లేదా? మనం కూడా ఇప్పుడు చిన్నపిల్లలమే అంది. పిల్లలు వెళ్ళాక సావకాశంగా కూర్చుని కీర్తనని తినమని తను తింటూ కబుర్లు చెప్పసాగింది. ఎంతసేపు తను మాట్లాడటమే తప్ప కీర్తన నుండి మాటలు లేకపోవటం గుర్తించింది. ఏమిటే, నా మటుకు నేను మాట్లాడటమేనా? ఎందుకు అలా డల్గా ఉన్నావు? నీ మనసు సరిగ్గా ఉండటం లేదా అంటూ బలవంతం చేసింది. కీర్తన ఇంకా తన బాధను దాచుకోలేకపోయింది. అత్తగారు వాళ్ళు వచ్చినప్పటి నుండి జరిగిన విషయాలు చెప్పసాగింది. ప్రతిమ ఆశ్చర్యంగా వినసాగింది. ఆయనకి వాళ్ళు కావాలనిపిస్తుంది. పాపను తీసుకుని మళ్ళీ వెళతారట. వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు వస్తుంది, ఆయన మమ్మల్ని రమ్మన్నారట. కీర్తన కళ్ళు నీళ్లతో నిండాయి. ప్రతిమ, అక్కడికి వెళ్ళాలంటే నాకు భయం. వారి తిండి మాట ఎలా ఉంటుందో మొన్న తెలుసుకున్నాను కదా. అక్కడ అందరూ కలిసి ఇంకా ఒత్తిడి తెస్తారు. ఈ ఘర్షణ నేను భరించలేకపోతున్నాను. ఎలాగో పూర్తి చేసింది. విజయ్ ఇలా మారతాడని అనుకోలేదు. నాదంతా స్వార్థమట. పాప ఆ ఇంటి మనవరాలు, వాళ్ళకి దగ్గరైతే తప్పేమిటి అని నిలదీస్తున్నాడు. ఈరోజు ఉదయం నుంచి గొడవే అంది. ప్రతిమ స్నేహితురాలి బాధ చూసి కదిలిపోయింది. కీర్తన నిర్లిప్తంగా చూస్తుంది. విజయ్, నేను, పాప ఇన్ని రోజులుగా హాయిగా గడపటం లేదా? వాళ్ళ డబ్బు కోసం ఎందుకు వెంపర్లాడాలి? కాపురంలో సమస్యలు ఎందుకు సృష్టించుకోవాలి? నిట్టూర్చి అంది కీర్తన. ప్రతిమ స్థిరంగా అంది. కీర్తి, ఈ కలతలు ఈరోజు కాకపోయినా రేపో ఎల్లుండో వచ్చేవే.
మగవాడు స్వార్థపరుడు. మనదా పురుషాధిక్య సమాజం. శాకాంతర వివాహాలు చేసుకున్న వాళ్లే మోజు తీరాక తన్నుకుంటున్నారు. ఇంకా మీలాగా పెళ్లి చేసుకున్న వాళ్ళ విషయం చెప్పక్కర్లేదు. నీలాంటి అమ్మాయి ఇలాంటి పెళ్ళి ఎలా చేసుకుందా అని మేము తల పగలగొట్టుకుంటున్నాం. కీర్తి, రోజులు మారుతున్నాయి, ఇంకా కులం మతం అంటూ మడికట్టుకుని కూర్చోవడం మంచిదా అనిపించింది. పైగా మా నాన్నగారు ఈశ్వర్ అన్నయ్యని చేరతీశారు, మమ్మల్ని అంగీకరించేస్తారనుకున్నాం అంది. ప్రతిమ విస్తుపోయింది. కీర్తి, నీకు మతుందా? ఒక అనాథను చేరతీయటం, నీకు మరో కులం అబ్బాయితో పెళ్లి చేయటం ఒకటేనా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ ఇంటి పిల్లవే. నిన్ను ఎలా మరొకరి కులం అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు? ఇంత అమాయకురాలివి కనుకనే విజయ్ నిన్ను ఆకర్షించగలిగాడు. పట్టుబట్టి పెళ్లి వరకు తీసుకొచ్చాడు. ప్రతిమ మాటలకు కీర్తన తుళ్ళిపడింది. నీకు నీకు పట్టుబట్టి పెళ్లి కొప్పించాడని ఎలా తెలుసు? గాబరాగా అడిగింది. ప్రతిమ ఆమెను చూసి జాలిగా నవ్వింది. నిన్ను బాగా తెలిసిన ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది. నీకు సరిగా లోకం తెలీదు. నీలాంటి అమ్మాయిలు తల్లిదండ్రుల ఒద్దికలో ఉండటమే క్షేమం. ఏమాత్రం స్వతంత్రించినా ఇలాంటి ప్రమాదాలే కొని తెచ్చుకుంటారు అంది. కీర్తన మాట్లాడలేకపోయింది. ఆమె వాస్తవాన్ని అలా చెప్పగలదనుకోలేదు. తమ విషయం ఎలా అంచనా వేసింది అసలు? ప్రతిమ తన వాదనను కొనసాగించింది. ఇలాంటి పెళ్ళిళ్ళు 100% మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. మనలాంటి వాళ్ళం పెళ్ళిని తేలిగ్గా తీసుకోలేం, అటు డైవర్సు తీసుకోలేం. అందుకే ఆడపిల్లలు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పెద్దవాళ్ళు చేసే పెళ్ళిళ్ళు మాత్రం బాగుంటున్నాయా? వాళ్ళు చేసిన పెళ్ళిళ్ళలో సైతం తగాదాలు జరగటం లేదా? విడిపోవడం అవడం లేదా? అసహనంగా అంది కీర్తన. అటువంటి ఆపదల్లో పెద్దల సహాయం ఉంటుంది, వాళ్ళు ఆదరిస్తారు. నీ విషయంలో అటువంటిది జరగదు. మీరు ఆనందంగా ఉంటే పట్టించుకోరు, జీవితంలో మీరు అపజయం పొందితే మాత్రం ఆనందిస్తారు. పడిపోయిన వాళ్ల మీద మరొక రాయి వేస్తారు అంది ప్రతిమ. కీర్తన ఏం బదులు చెప్పగలదు? ప్రతిమ ఆమె భుజం మీద చేయి వేసి అంది. కీర్తి, నీ జీవితం తీసుకెళ్ళి ఎవరి చేతిలోనో పెట్టొద్దు. నువ్వు గిరిగీసుకుని బ్రతకొద్దు. చదువు, సంగీతం ఉన్నదానివి. నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. మా దంపతుల సాయం ఎప్పుడూ ఉంటుంది. అంతెందుకు, బావ బాగా సంపాదిస్తున్నా నేనెందుకు ట్యూషన్స్ చెప్తున్నాను? నాకంటూ సొంత సంపాదన కోసం. మా పిల్లలను ఎలాగో చదివించాలి. మరొక 10 మంది చేరారు అనుకో, మంచి కాలక్షేపం. కీర్తన తన మాటలు నమ్మటం లేదని ఆమెను తన ప్రైవేట్లు చెప్పే గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ కొన్ని బెంచీలు, డస్కులు ఉన్నాయి. కీర్తన సంభ్రమంగా చూసింది. స్త్రీకి ఆర్థిక స్వతంత్రం ఉండాలి. నువ్వు కూడా ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించు. అప్పుడు పనికిరాని ఆలోచనలు రానే రావు. ప్రతిమ హెచ్చరించింది. పల్లవి కాలేజ్ నుండి వస్తుంది. ఆమె స్కూటీ స్వీట్ షాప్ దగ్గర ఆపి స్వీట్స్, హాట్స్ తీసుకుంది. తనకి, చరణ్కి చదువుతున్నప్పుడు ఏదైనా మేత కావాలి. పూర్వం ఉత్సాహంగా ఉండేది కనుక తల్లి చేసి అమర్చేది. ఇప్పుడు ఆవిడికి మామూలు వంట పనులే నిరాసక్తత కలిగిస్తున్నాయి. ఏమండోయ్, స్వీట్లు మీకేనా, మాకు కొంటారా అన్న ప్రశ్నకి పల్లవి తలెత్తి చూసింది. ఎదురుగా ప్రహర్ష స్కూటర్ తన పక్కన ఆపి అడుగుతున్నాడు. ఈ మహానుభావుడు ఎదురయ్యాడేమిటా అని మనసులో అనుకుంది. పైకి మామూలుగా ఏ స్వీట్ కొనమంటారో చెప్పండి అంది. మీరు ఏం కొనుక్కుంటే మాకు అవే అన్నాడు కొంటిగా. తన కోసం సోంపాపిడి పీసులు, అన్న కోసం గులాబ్ జామ్స్ మిక్స్చర్ కొంది. ఇప్పుడు అతడికి కూడా అన్నీ కొంది. అతడు ప్యాకెట్స్ అందుకుని జేబులో నుండి డబ్బులు తీసి ఇవ్వబోయాడు. ఆమె కనులెత్తి చూసి, మళ్ళీ ఇదేమిటి, నన్ను కొనమన్నారుగా అంది. అతడు మృదువుగా నవ్వాడు. మీ చేత్తో అందిస్తే మరింత తీయగా ఉంటాయని ఈ డబ్బు తీసుకోండి అన్నాడు. రకరకాల మాటలు నాతో కుదరవు. షాపతనికి డబ్బులిచ్చి స్కూటీ వైపు నడిచింది. అతడు పక్కన నడుస్తూ, ఇంటికేనా అడిగాడు. అంది పల్లవి ఆమెను ఓరగా చూస్తూ. మీకు ఏ గొట్టంగాడో దద్దోజనంగాడో కనిపించాడా? పల్లవి చటుక్కున చుట్టూ చూసింది. షాప్ దగ్గరికి వస్తున్న అమ్మాయిలిద్దరూ విన్నారు కాబోలు. పల్లవిని చూడగానే నవ్వాపుకుంటూ ముఖాలు పక్కకి తిప్పుకున్నారు. స్కూటీ ఎక్కుతుంటే ఆమె వైపు అమాయకంగా చూస్తూ, పోనీ నెట్లో మీ విషయం పెట్టమంటారా అన్నాడు. పల్లవి పంటి బిగున, దిస్ ఇస్ టూ మచ్ ప్రహర్ష అంటూ దెబ్బలాడి బయలుదేరింది. ఏది టూ మచ్ అండి? మీ శ్రేయోభిలాషగా మీ యోగక్షేమాలు అడగడం తప్ప
మీ కోరిక త్వరగా తీరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అమ్మాయిలు ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలా అన్నాడు. అతడు చూస్తుండగానే ఆమె తారాజువ్వలాగా దూసుకుని పోయింది. అతడు ఆమె కొనిచ్చిన స్వీట్స్ వైపు అభిమానంగా చూశాడు. ఎరుపు నీలం కలగలిపిన ఎంబ్రాయిడరీ చుడిదార్లో ఆమె రూపం అతడిని మనసులో హత్తుకుపోయింది. చిరునవ్వు పెదవులపై మెరుస్తుంటే ముందుకు నడిచాడు. నీకు నేనంటే లక్ష్యం లేదు. నా మాటలు సీరియస్గా ఎందుకు తీసుకోవు? విజయ్ భార్యను నిలదీశాడు. మీ మాటలు ఏవి వినలేదు. నా గాత్రం అంటే మీకు ఆరాధన అని చెప్పారు. నిజమేననుకున్నాను. నన్ను చూడనిదే బ్రతకలేనన్నారు. అదే పనిగా వెంటపడ్డారు. నన్ను ప్రేమిస్తున్నానన్నారు. నేను లేనిదే బ్రతకలేనన్నారు. అవుననుకున్నాను. మీరు పెళ్లి చేసుకుందామని బలవంతం చేస్తే అంగీకరించాను. ఇవన్నీ మీరంటే లక్ష్యం ఉండబట్టి జరిగాయా లేదా అడిగింది. విజయ్ అసహనంగా చూశాడు. నేను ఇప్పటి విషయాలంటుంటే నువ్వు ఎప్పుడో జరిగినవి అంటే ఎలాగా? మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినట్లే మదన్ రాహుల్ వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళమంటున్నాను. మా బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మాలాగా మీరు కలుస్తూ క్లోజ్గా ఉండాలి అన్నాడు. ఈ బిజినెస్ గొడవలు వద్దని చెప్తున్నాను. జాబ్లో ఉన్న సెక్యూరిటీ వీటిలో ఉండదు. మీకు సొంతంగా వ్యవహారాలు చూసుకోవడం ఇష్టం ఉండదు. ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్ముతారు. ఇప్పటికైనా నష్టం చాలేదా అంది. ఏమిటి ఊరుకుంటుంటే మరీ గొడవ చేస్తున్నావు? నా డబ్బు నేను పాడు చేసుకుంటాను, నీకెందుకో తీవ్రంగా అన్నాడు విజయ్. నాకు తెలుసు మీరు ఈ మాటలు ఎప్పుడో ఒకప్పుడు అంటారని. భారీగా మీ క్షేమం కోరాలని చెప్పాను కీర్తన బాధగా అంది. అతడు పెద్దగా నవ్వాడు. భార్య, గొప్ప భార్య. భర్తకి ఏది ఇష్టమో అది వండని భార్య. భర్త కోరికతో దగ్గరికి వస్తే ఏవో ఒక సాకులు చెప్పే భార్య. నా క్షేమం ఎంత బాగా కోరుతున్నావో. శృతి పరుగున అక్కడికి వచ్చింది. తండ్రి అరిచిన కేకలకు ఆడుకుంటున్న ఆ పసిది భయపడి వచ్చేసింది. కూతురిని చూసి అతను కొంత తగ్గాడు. ఏం లేదమ్మా, మన ముగ్గురం కలిసి తాతగారి దగ్గరికి వెళదామంటే అమ్మ రానంటుంది. శృతి తల్లి వైపు చూసింది. అమ్మను దెబ్బలాడకు నాన్న, మనం వెళదాం. అమ్మకు ఆయి కదా అంది. విజయ్ భార్య వైపు చూసి నీ పద్ధతులు మార్చుకోవాలి. పెద్దవాళ్లకు ఏవో ఆశలుంటాయి, అర్థం చేసుకోకపోతే ఎలాగా అన్నాడు. ఆ రోజుకి వాదన ఆగిపోయినందుకు అమ్మయ్య అనుకుంది. పెద్దవాళ్లకు ఆశలుంటాయి, నీ పద్ధతి మార్చుకోవాలి. విజయ్ అన్న మాటలే కీర్తన చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆశలు, అందరికీ ఆశలుంటాయి. తండ్రి అప్పుడప్పుడు తల్లితో ఎంతో సంబరంగా అనే మాటలు గుర్తొస్తున్నాయి. వైదేహి, మన పెద్దమ్మలకి మంచి వరుణ్ణి వెతికి పెళ్లి చేయాలి. అమ్మాయి సున్నితమైనది. దాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. మనం కంగారు పడకూడదు. సరైన వాడు రాకపోతే అది ఎంత బాధపడుతుంది అనేవారు. వైదేహి ఆయనను ఆశ్చర్యంగా చూసేది. బాగుందండి, దాని జీవితం ఆ భగవంతుడు ఎలా రాశాడో. మీరు అతిగా ఆలోచించొద్దు. నుదుటి రాతను ఆ భగవంతుడు కూడా మార్చలేడు అనేది. అమ్మ ఎంత ఆలోచనగా చెప్పింది. ఏ భయం ఆవిడ నోట ఆ మాట పలికింపజేసిందో. ఏ దేవుడు భవిష్యత్వాణి పలికించాడో. అమ్మకి ఏనాడు ఆడంబరం ఇష్టం ఉండదు. పిల్లలపై కల ప్రేమ కొద్దీ ఆయన ఏవేవో చెప్పేవారు. పిల్లల ముగ్గురికి ఆర్డీలు కడుతున్నాను కదా, వాళ్ళ పేరును వచ్చే డబ్బంతా వాళ్ళ కోసం ఖర్చు పెడదాం, మిగిలింది వాళ్ళకే ఇద్దాం అనేవారు. తను చిన్నప్పటి నుండి ఆయన తను చదువు కోసమని పెళ్లి కోసమని జాగ్రత్త చేస్తూనే ఉన్నారు. ఈశ్వర్ అన్నయ్య వచ్చాక అతడి కోసము దాచారు. పిల్లల బాధ్యత తీరిపోయాక మనమిద్దరం మనవలతో మనవరాళ్లతో హాయిగా ఆడుకుందాం. చక్కగా ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకున్నాం కదా, ఇక్కడే ఉందాం. పిల్లలు వచ్చి చూసి వెళుతూ ఉంటారు, సరేనా భార్యను అడిగేవారు. ఆయన కళ్ళు ఎప్పుడూ తమ కోసం కళ్ళు కంటూ ఉండేవి. ఆయనకి అమ్మకి అంటూ వేరే ఆలోచనలు లేవు, వేరే ఆశలు లేవు. అలాంటి ఉత్తముడైన తండ్రిని తను వంచింది. ఆయన ఆశలను నేలకొల్చింది. ఆయనను చాలా బాధ పెట్టింది. అమ్మ ఎప్పుడు అంటుంది కదా, నవ్వుతూ పాపం చేస్తారు, ఏడుస్తూ అనుభవిస్తారు అని. ఇతరుల విషయంలో ఆమె అన్న మాటలు తన పట్ల నిజమయ్యాయని అమ్మకి ఎలా తెలుస్తుంది? కీర్తన 2 చేతులలో ముఖం కప్పుకుని ఏడ్చింది. అమ్మా, మీకు నాకు మధ్య ఇంత దూరం ఏర్పడుతుంది అనుకోలేదు. ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను. మీ మధ్య అమాయకంగా బ్రతికిన నేను అలాగే ఉండిపోతే సరిపోయేది. ఇప్పుడు ఎలా మిమ్మల్ని చేరను? అమ్మా, నా మనసు పడుతున్న ఆవేదన మీకు ఎలా తెలుస్తుందమ్మా? మీరు ఉత్తములు కనుక
నా నగలు, డబ్బు అన్నయ్యతో పంపేశారు. వాటికంటే విలువైనవి మీ ప్రేమాభిమానాలమ్మా. అవి ఎలా పొందగలను? మిమ్మల్ని జీవితంలో ఎప్పుడు చూస్తాను? అమ్మా! శృతి తల్లి చీర కుచ్చెళ్లలో ముఖం దాచుకుంటూ పిలిచింది. ఏడోకమ్మా, నువ్వేడుస్తే నాకు ఏడుపు వస్తుంది అంది. కీర్తన బిడ్డను గుండెలకి హత్తుకుంది. పాప తన లేత చేతివేళ్లతో తల్లి కన్నీళ్లు తుడిచింది. ఈ చిన్న తల్లిని నాకు దూరం చేయకు దేవుడా. అటు తల్లిదండ్రులకు దూరమై ఇటు బిడ్డకు కూడా దూరమైతే నాకు చావే శరణ్యం అని గట్టిగా అనుకుంది. మదన్, రాహుల్, మోహన్ విజయ్తో గట్టిగా వాదిస్తున్నారు. ఆవిడ చెప్తే గానీ పెట్టుబడి పెట్టవా? మేమేదనుకుంటే అది చేస్తాం. నీలాగా అన్నిటికీ జంకంరా. విజయ్ ముఖం ఎర్రబడింది. డబ్బంతా వాళ్ళ చేతుల్లో పెట్టడం కీర్తికి ఇష్టం లేదు. ఆమె దగ్గర డబ్బు కూడా తీసుకుంటే కానీ పార్ట్నర్షిప్కి సరిపోదు. ఏయ్ విజయ్, మేమైనా చేతులు కాల్చుకోవడానికి కంపెనీ పెట్టడం లేదురా. లాభాలు వస్తాయనే నమ్మకంతోనే పెడుతున్నాం. పోనీ కంపెనీ నడపడం మన వలన అవదనుకుంటే రియల్ ఎస్టేట్స్ చేద్దాం. మా మామయ్య అండా మనకి ఉండనే ఉంది కదా మదన్ చెప్పాడు. రియల్ ఎస్టేట్స్ అనగానే విజయ్ మెత్తపడ్డాడు. రాహుల్, అంతేకాదురా, మనం నలుగురం కలిసి పిక్చర్ తీద్దాం. హిట్ అయిందా బోలెడ్ డబ్బులు అన్నాడు. ఫట్ అయిందా బోలెడ్ అవమానం మదన్ వెక్కిరింతగా అన్నాడు. విజయ్, నీ నిర్ణయం త్వరగా చెప్పాలి. నేను మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ త్వరగా పెట్టాలనుకుంటున్నాను. మేము ఇతర కంట్రీస్ నుండి ప్రాజెక్టులు తెస్తాం. నువ్వు బ్యాంకుల వైపు ప్రాజెక్టులు చూడు, సరేనా అడిగాడు. మోహన్ అన్నాడు. మనం నలుగురం 10 లక్షల చొప్పున పెట్టుబడి పెడదాం. నేను మదన్కి ఏనాడో ఇచ్చేశాను. రాహుల్, నువ్వు ఉన్నారు. త్వరగా నిర్ణయానికి రా. తండ్రి ఇచ్చిన డబ్బులో సగం పెట్టి షేర్లు కొన్నాడు. అవి పెరగకపోవడం వలన నష్టపోయాడు. ఇప్పుడు తన దగ్గర 4 లక్షల కంటే లేదు. కీర్తన నగలు, డబ్బు కలిపితే మరొక 3 లక్షలు సమకూరుతాయి. మిగిలినది ఎలా అంటూ విజయ్ ఆలోచనలో పడ్డాడు. అసలు కీర్తనని ఎలా అడగాలి? తమ గ్రూప్ అంటేనే ఆమెకి సదభిప్రాయం లేదు. తన మాట వింటుందా? వినేలాగా చెయ్యాలి అంటారు తన ఫ్రెండ్స్. విజయ్ సాయంత్రం పెందలకడనే ఇంటికి వచ్చేశాడు. కీర్తన కాఫీ అందించింది. అతను కినుకగా అన్నాడు, నేను పెందలాన్నే ఇంటికొచ్చినా నువ్వు ఆనందపడవో అని. కీర్తన నెమ్మదిగా, ఆనందంగా లేదని ఎందుకు అనుకోవాలి అంది. సరే, నువ్వు పాప త్వరగా తయారవ్వండి, పిక్చర్కి పోదాం అన్నాడు. కీర్తన టైం చూసింది. వంట చేసి వెళ్ళడానికి లేదు. అతడు ఆమె భావం గ్రహించాడు. పిక్చర్ నుండి వస్తూ హోటల్లో తిందాంలే అన్నాడు. కీర్తన పాపను ముస్తాబు చేసి ఆమె తెమలసాగింది. విజయ్ అద్దం ముందు నించుని అమ్మాయిలాగా ముస్తాబవుతున్నాడు. మేము రెడీ అంటూ కీర్తన వచ్చింది. దానిమ్మ గింజ రంగు ఎరుపు చీరపై నీలం ఎంబ్రాయిడరీ వర్కున్న శారీ కట్టుకుంది. మెడను అంటిపెట్టుకున్న నెక్లెస్తో అందంగా తీర్చిదిద్దిన కాటుక కనులతో మ్యాచింగ్ స్టిక్కర్ బొట్టుతో కీర్తన అపురూపంగా కనిపించింది. సెంట్ స్ప్రే చేసుకుంటున్న భర్తను చూసి, ఆడవాళ్ళు అలంకరించుకుంటూ ఆలస్యం చేస్తారంటారు, కానీ మిమ్మల్ని చూస్తే ఆ మాట తప్పనుకోవచ్చు అంది. విజయ్ తన పని పూర్తి చేసుకుని మరొక సెంటు తెచ్చి కూతురికి భార్యకి స్ప్రే చేశాడు. బాగుంది, సెంటుతో స్నానం చేయించేలాగా ఉన్నారు అంటూ ఆపింది కీర్తన. అతడు తమాషాగా నవ్వి అన్నాడు, దేవిగారి పక్కన నిలబడాలంటే ఈ మాత్రం ముస్తాబు తప్పనిసరి కదా. కీర్తన నవ్వి, అందం మనిషికి ముఖ్యం కాదు, గుణం ఉండాలి అంది. అలాగా, మాకు తెలియదులే అన్నాడు విజయ్. భార్య నవ్వుతుంటే కూతురు చేయి పట్టుకుని బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత కీర్తనకి భర్త దగ్గర ప్రశాంతత కలిగింది. తెల్లటి వాయిల్ చీర, దాని అంచు, పైట కొంగులపై నలుపు డిజైన్, తలలో భర్త కొనిపెట్టిన సన్నజాజుల మాలతో కీర్తన అందం అతడిని మైమరిపించింది. మంచంపై నుండి తటాలున లేచిన భర్తను ఆమె ఆశ్చర్యంగా చూసింది. అతడు జేబులోని కిళ్ళీలను బయటికి తీశాడు. తను ఒకటి నోట్లో పెట్టుకుని భార్యకొకటి అందించాడు. కీర్తనకి మిఠాయి కిళ్ళి అంటే ఇష్టం. ఆమె సరదాగా కబుర్లు చెప్తున్న భర్తను చూసి తృప్తిపడింది. అతడిలో పాత విజయ్ కనిపిస్తున్నాడనుకుంది. తన పిచ్చి కానీ భార్య బిడ్డలంటే ఆపేక్ష లేని వారెవరుంటారు? జీవితం రాగమయం. ఆడవాళ్లకి బాల్యంలో తల్లిదండ్రుల అండ, ఆదరాభిమానాలు కావాలి. భార్య స్థానం పొందాక భర్త ప్రేమ, అండ, ఆదరాభిమానాలు కావాలి అనుకుంది. భర్త ఈ జీవితానికి ఇతనే తన ప్రాణసకుడు. ఎన్ని కష్టసుఖాలైనా తాము పంచుకుని బ్రతుకుతారు.
అమ్మ చెప్పినట్లు 7 జన్మల అనుబంధం కలిస్తే గాని వివాహం ముడిపడదుట. మరి ఇతడికి తనకి 7 జన్మల నుండి అనుబంధం ఉందా? అయితే 7 జన్మల నుండి తను ఇతడి సరసనే నిలిచి ఉందా? ఆ జన్మలలోని లవలేసమంత పుణ్యం ఫలించి ఆ పుణ్య దంపతుల కడుపున జన్మించిందా? ఆమె మనసు చేదు తిన్నట్లయింది. కవి కులాలంకారుడు కాళిదాసు భావస్థిరాణి జననాంతర స్పృహదాని అన్నారు. జన్మాంతర సంబంధాలే భావాలుగా స్థిరపడతాయట. అలాంటి విషయమే యథార్థమైతే గత జన్మలో తన ఉనికి ఏది? గత జన్మల అనుబంధమే ఈయన యందు అనురాగమై తను ప్రవర్తించిందా? కీర్తన మనసు ముడుచుకునిపోయింది. ఆమె రెండుగా విడిపోయింది. శరీరం భర్త సన్నిధిలో అతడు చెప్పే కబుర్లతో పరవశం చెందుతుంది. మనసు తన ఉనికికి తన స్థితికి సిగ్గుపడుతుంది. ఏది సత్యం, ఏది శాశ్వతం, ఏది లౌకికం, ఏది అలౌకికం, ఏది పరువు, ఏది ప్రతిష్ట? విజయ్ భార్యను ప్రేమగా చూసి అడిగాడు. కీర్తి, ఏమిటి ఆలోచిస్తున్నావు? కీర్తన నవ్వి మన గురించి అంది. మన గురించి ఆలోచించడానికేముంది? అతను నవ్వాడు. మన ప్రేమ, పెళ్ళి, వీటి మూలాల గురించి ఆలోచిస్తున్నాను నిజాయితీగా చెప్పింది. అతడు తమ పరిచయ రోజులు గుర్తు తెచ్చుకుంటుందని అనుకున్నాడు. ఒక అనురాగ కెరటం ఎగిసింది, మనసును ఆక్రమించింది. అతడిలోని పాత ఆలోచన గుర్తు రాకుండా పోయింది. నా అదృష్టం కొద్దీ నువ్వు నా భార్యవయ్యావో. నీ రాకతో నా జీవితం శోభించింది. ఒక సంగీత విద్వాంసురాలు, విద్యావేత్త సాంగత్యం నాకు లభించిందని మా వాళ్ళు అంటారు. ఆమె మృదువుగా నవ్వింది. అతడు మరింత గట్టిగా ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు. వీస్తున్న గాలి వారి మధ్య ప్రవేశించలేక తప్పుకుంది. భార్యలోని మనసులోని దిగులు అంతా తనకి తెలుసునని ఏ భర్తైనా అనుకుంటే పొరపాటే. మనసుకి ఎన్నో ఆలోచనలుంటాయి. వాటిని మరుగునపరుస్తూ ఎన్నో కవాటాలుంటాయి. భర్త గురించి పూర్తిగా తనకి తెలుసునని భార్య అనుకున్నా అంతే. మనలోని కొన్ని కోణాలు బహిర్గతమవుతాయి, కొన్ని అంతర్గతమవుతాయి. యాంత్రిక జీవనం దానంతటా అది నడుస్తుంది. విజయ్ మాత్రం వీటికి అతీతుడా? అందుకే ఆమె యొక్క ఆలోచనల ప్రకంపనలను తెలుసుకోలేకపోయాడు. దేహాన్ని దర్శించగలుగుతున్నాడు కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అందువలనే ఆమెకు సన్నిహితంగా మసలగలుగుతున్నాడు. 4వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.